హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం మనము. అయితే ఈ అనాలిసిస్ మెయిన్గా బేస్డ్ దేని ఆధారంగా చేయబడింది అంటే మనకు 70 మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్, 30 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్. ఈ 30 మార్క్స్ వెయిటేజ్లో 20 మార్క్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ కింద ఇస్తారు. 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ని బట్టి ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇప్పుడు అంటే ఏజ్ ఏ రకంగా అంటే ఇప్పుడు మనకు పాస్ అవుట్ అయిన ఇయర్ నుంచి వన్ ఇయర్కి వన్ మార్క్ చొప్పున 10 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ చేస్తారు. ఇవి 10 మార్క్స్, 20 మార్క్స్ ఏమో ఎక్స్పీరియన్స్ మార్క్స్. టోటల్గా ఇవి వెయిటేజ్ కింద 30 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసే మార్క్స్ వచ్చేసి 70. ఈ 70 ప్లస్ 30 టోటల్గా 100 మార్క్స్ వెయిటేజ్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్లలో ఓన్లీ 60 మార్క్స్ ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్లో వచ్చిన మార్క్సే కాకుండా ఎక్స్పీరియన్స్ మార్క్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. అయితే మనకు టోటల్గా మనకు పోస్టులు వచ్చేసి 2254 పోస్టులు ఉన్నాయి. మనకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చేసి 84.89% మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు టోటల్గా. అయితే అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 24,268 మెంబర్స్ అప్లై చేస్తే 20,600 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాశారు మనకి. అయితే ఈ ఎక్స్పీరియన్స్ మార్క్స్ వచ్చేసి ఏ విధంగా యాడ్ చేస్తారంటే మనకు 20 వెయిటేజ్ మార్క్స్ అనేది మనకు ట్రైబల్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 6 మంత్స్కి వచ్చేసి 2.5 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా అదర్ దెన్ రూరల్ ఏరియాస్కి వచ్చేసి 6 మంత్స్కి 2 మార్క్స్ యాడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 20 వరకు మాత్రమే యాడ్ చేస్తారు అనమాట. 20 ప్లస్ 10 మార్క్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్కి టోటల్గా 30 మార్క్స్ ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ కింద ఇస్తున్నారు. అయితే మనము జూన్ 1లో మనం కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకు 60 ప్లస్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు. అంటే ఈ 60 ప్లస్లో మనకి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ ఒకటి మాత్రమే ఉండదు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మార్క్స్ ఉంటాయి, ఏజ్కి సంబంధించిన మార్క్స్ మొత్తం 30 మార్క్స్ ప్లస్ 70 అన్నీ కలుపుకొని 60 అబోవ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఓపెన్ కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళని చూసుకున్నట్లయితే మనకి 55 ప్లస్ అయితే మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీఏ కేటగిరీ చూసుకున్నట్లయితే బీసీఏ కేటగిరీలో కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. ఇందులో వెయిట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు 50 ప్లస్ ఉన్న వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు బీసీబీ చూసుకున్నట్లయితే బీసీబీలో కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. కట్ ఆఫ్ కూడా కొంచెం యావరేజ్గా ఉండొచ్చు. 45 ప్లస్ అబోవ్ వచ్చిన వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని నా అంచనా. అదేవిధంగా బీసీసీ చూసుకున్నట్లయితే ఇందులో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. బీసీసీలో కాంపిటీషన్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి 58 ప్లస్ వచ్చిన వాళ్ళకైతే బీసీసీలు కేటగిరీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా బీసీడీ చూసుకున్నట్లయితే మనకు 55 ప్లస్ వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఉంది. బీసీఈ చూసుకున్నట్లయితే మనకు ఇంట్లో కూడా పోస్టులు తక్కువనే ఉన్నాయి. 50 ప్లస్ వచ్చిన వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ ఉందని హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో అయితే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. ఎస్సీకి వచ్చేసి మనకు కట్ ఆఫ్ 45 ప్లస్ ఉన్న వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీకి వచ్చేసి 40 ప్లస్ కట్ ఆఫ్ ఉండొచ్చు. 40 ప్లస్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా డిజబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. 30 స్పోర్ట్స్ పర్సన్కు డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 ప్లస్ ఉన్నా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేసి 35 to 40 మధ్య ఉన్న వాళ్ళకైతే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నా అనాలిసిస్. ఇది నిజంగా ఈ విధంగానే కట్ ఆఫ్ ఉంటుందంటే ఉండకపోవచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వేరే జోన్స్ ఏమైనా కట్ ఆఫ్ చేయాలంటే కూడా వీడియో పెట్టండి, నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.